ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన లీడర్ కూడా తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ ఉంటున్న నాయకుల కంటే రెండంటే 2 నెలల్లోనే తన ముద్ర వేసుకున్నారు. పార్టీ కంటే ఎక్కువగా తనే ఒక బ్రాండ్ గా మారిపోయినప్పుడు ఇంత తక్కువ టైంలో ఆయన నియోజకవర్గ రాజకీయాల్లోనే కాకుండా జిల్లా రాజకీయాల్లోనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఎలా మారారు? ఇంతకీ ఎవరా లీడర్? ఎన్నికల్లో గెలవాలంటే ఏ అభ్యర్థికైనా అంత ఈజీ కాదు. ఏళ్ల తరబడి ప్రజల మధ్యనే ఉండాలి. స్థానిక రాజకీయాల్లో డక్కాముక్కీలు తినుండాలి. అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రజలకు తెలియని వ్యక్తులను ఎన్నికల్లో అస్సలు ఆదరించరు. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా లేటుగా ఎంటర్ అయినా లేటెస్ట్గా తన మార్కు చూపిస్తున్నారు అమిలినేని సురేంద్రబాబు. సురేంద్రబాబు నాయకుడిగా కంటే బిజినెస్ మ్యాన్గా జిల్లాలోని రాజకీయ వ్యాపార వర్గాలకు సుపరిచితుడు. అయితే ఆయన చాలా రోజుల నుంచి టీడీపీ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేస్తున్నారు. కానీ ఏనాడు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగలేదు. గత ఎన్నికల్లో అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో ఏదో ఒక సీటు నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ కొన్ని సమీకరణాలతో అప్పట్లో ఆయనకు టికెట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో సురేంద్రబాబుకు టీడీపీ కళ్యాణదుర్గం టికెట్ ఇచ్చింది. అయితే కళ్యాణదుర్గం రాజకీయం అనంత జిల్లాలోనే కత్తి మీద సాములా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఒక రేంజ్లో ఉంటాయి. అధినేత కూడా అందరినీ దారిలో పెట్టలేని పరిస్థితి ఉండేది. అలాంటి చోట అది కూడా కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా ఉన్న ఉన్నం హనుమంతరాయ చౌదరి, అలాగే టికెట్ ప్రకటించేదాకా ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు బలమైన నేతలు. అయితే ఆ ఇద్దరూ టికెట్ కోసం ఒక రేంజ్లో గొడవ పడుతూ వచ్చారు. ఇక్కడ ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహకరించే పరిస్థితి ఏమాత్రం లేదు. అలాంటి చోట వీరిద్దరినీ కాదని వ్యూహాత్మకంగా అమిలినేని సురేంద్రబాబుని రంగంలోకి దింపింది టీడీపీ అధిష్టానం. వాస్తవంగా సురేంద్రబాబు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి కొత్త అయినప్పటికీ ఆయన ఫీల్డ్లోకి దిగిన వెంటనే తన పని ప్రారంభించారు. ఇటు ఉన్నం అటు ఉమామహేశ్వర్ వర్గీయులెవరూ ఆయనకు సహకరించలేదు. ఆయనకు నియోజకవర్గంలో నిరసనలతోనే స్వాగతం పలికాయి టీడీపీ శ్రేణులు. అయినా సురేంద్రబాబు వెనకడుగు వేయలేదు. టికెట్ రాకముందే నియోజకవర్గంలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై ఆయన ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా అధ్వాన స్థితిలో ఉన్న రోడ్ల మరమ్మతులు, గ్రామాలకు తాగునీరు అందించడం వంటి పనుల్ని తన సొంత డబ్బుతో చేయడం ప్రారంభించారు. ఇక టికెట్ అనౌన్స్ కాగానే తన సత్తా ఏంటో చూపేలా ఎంట్రీ ఇచ్చారు. కళ్యాణదుర్గంలో అడుగుపెట్టిన రోజు నుంచి అన్ని వర్గాలను కలవడం ప్రారంభించారు అమిలినేని. ఏమాత్రం భేషజాలకు పోకుండా చిన్న కార్యకర్త దగ్గర నుంచి ఒక స్థాయి ఉన్న నాయకుడి వరకు అందరినీ వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఇటు ఉన్నం అటు ఉమావర్గీయులను తన వైపు తిప్పుకున్నారు. సరిగ్గా నెల తిరిగేసరికి కళ్యాణదుర్గంలో తన పేరు ఒక రేంజ్లో వినిపించేలా చేశారు సురేంద్రబాబు. అప్పటిదాకా నాయకులుగా ఉన్న ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర్ నాయుడు గురించి ఇప్పుడు అస్సలు ప్రస్తావించేవారు కూడా లేకుండా పోయారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతమే. అలాంటి చోట కొత్తగా వచ్చిన సురేంద్రబాబు తన ముద్ర వేసుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా తన పేరు వినిపించేలా చేసుకున్నారు సురేంద్రబాబు. ఒక కొత్త వ్యక్తి ఇంత పెద్ద నియోజకవర్గానికి పరిచయం కావాలంటే చాలా సమయం తీసుకుంటుంది. కానీ సురేంద్రబాబు మాత్రం కొద్ది రోజుల్లోనే తన మార్కు చూపించారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సురేంద్రబాబు పేరే ఎక్కువగా వినిపించింది. ఆ విధంగా ఆయన ఒక బ్రాండ్గా మారిపోయారు. ఓవైపు ఉన్నం హనుమంతరాయ చౌదరి సహకరించలేదు. ఆయన వర్గీయులు కొందరు దూరంగానే ఉన్నారు. ఇటు ఉమామహేశ్వర్ నాయుడు లాంటి బలమైన వ్యక్తి టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లారు. వైసీపీ అభ్యర్థి రంగయ్యతో కలిసి సురేంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ మూల ఎవరు ఉన్నారు, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో తెలిసిన ఉమామహేశ్వర్ పార్టీ విడినా టీడీపీపై పెద్ద ప్రభావం పడలేదు. సురేంద్రబాబు సక్సెస్కి ప్రధానమైన కారణం ఒకటి ఉంది. నియోజకవర్గంలో సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ. రూరల్ ఏరియా కావడంతో పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి చోట సురేంద్రబాబు ముందు చూపుతో అన్ని వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చారు. ప్రతిరోజు ఏదో ఒక సామాజిక వర్గం సమ్మేళనం అంటూ భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు.
కులాల వారీగా వారి సమస్యలేంటి, వాటి పరిష్కారానికి ఏం చేయాలన్న దానిపై హామీలిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ స్ట్రాటజీనే నియోజకవర్గంలో ఆయన పేరు మారుమ్రోగేలా చేసింది. కొన్ని దశాబ్దాలుగా నియోజకవర్గాల్లో ఉన్న నాయకులని అందరూ గుర్తుపట్టడం కష్టం. అలాంటిది 2 నెలల్లోనే తన పేరు అందరి నోళ్లలో నానేలా చేసుకున్నారు అమిలినేని సురేంద్రబాబు. ఒకప్పుడు టీడీపీకి పెద్ద దిక్కైన సీనియర్ల మాటే మరిచేలా తానే ఓ బ్రాండ్గా మారిపోయారు. ఇది ఖచ్చితంగా ఆయన విజయానికి తొలిమెట్టు అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.